అనగనగా ఒక ఊర్లో ఒక టమోటా ఉంటుంది. ఆ టమోటా ఒకరోజు ఇలా బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక ఫోన్ కనపడుతుంది. అది చూసి ఇలా అనుకుంటుంది, అరే, ఇక్కడేంటి ఫోన్ పడున్నది. సరేలే, నేను వాడుకుంటా. అలా అనుకొని ఆ ఫోన్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి దాన్ని ఆన్ చేయాలని చూస్తే ఆన్ కాదు. అప్పుడు టమోటా ఇలా అనుకుంటుంది, అరే, ఈ ఫోన్ ఏంటి పనిచేయట్లేదు. అందుకేననుకుంటా ఈ ఫోన్ పనిచేయదనే ఇక్కడ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. అనవసరంగా దీన్ని ఇంటికి తీసుకొచ్చానే. అలా అనుకొని బయటికి వెళ్తుంది. అలా బయటికి వెళ్ళి వచ్చి ఇలా అనుకుంటాడు, తినటానికి భోజనం కూడా లేదు. ఎవరన్నా భోజనం ఇస్తే బాగున్ను. అప్పుడే ఆ ఫోన్లో కూడా భోజనం బయటకు వస్తుంది. అప్పుడు ఆ భోజనాన్ని తీసుకొని తింటాడు. అలా తిని అయిపోయినాక ఇలా అనుకుంటాడు, అరే, ఆకలికుండాక గబగబా భోజనం తినేశాను, కానీ ఇంతకీ ఈ భోజనం ఎలా వచ్చుంటుంది? ఒక పని చేద్దాం. అలా అనుకొని ఇలా అడుగుతాడు, అరే, పట్టుకోవటానికి మంచం కూడా లేదు. ఎవరన్నా ఒక మంచం ఇస్తే బాగున్ను. అప్పుడు మంచం కూడా బయటికి రాగానే ఇప్పుడు టమోటాకు అర్థమైద్ది అది మాయా ఫోన్ అని. అలా రోజు ఆ ఫోన్ గుండా భోజనం తీసుకొని తింటూ ఉంటాడు. కొద్ది రోజులయ్యాక ఈ అత్యాశ బాగా పెరిగిపోవటం వల్ల ఇలా అనుకుంటాడు, అరే, నా దగ్గర ఈ మాయా ఫోన్ ఉంటే నేనెందుకు ఇలాగే ఉండాలి? నేనెందుకు గొప్ప ధనవంతుడిని అవ్వకూడదు? ఒక పని చేద్దాం. నేను ఈ మాయా ఫోన్ని పెద్ద ఇల్లు, కారు, చాలా బంగారం అడుగుతాను. అప్పుడు అవన్నీ తీసుకొని నేను చాలా ధనవంతుడిని అయిపోవచ్చు. అలా అనుకొని ఆ ఫోన్కి చెప్తాడు, ఇదిగో మాయా ఫోనా, నాకు పెద్ద ఇల్లు, కారు, చాలా బంగారం ఇవ్వవా? అలా అడగంగానే ఆ మాయా ఫోను మాయమైపోద్ది. అరే అరే, ఏమిటి ఈ మాయా ఫోన్ ఎక్కడికి వెళ్ళింది? ఏమిటి మాయమైపోయేది? అరే, నేనెంత పెద్ద తప్పు చేశాను. నేను ధనవంతుడిని అవ్వాలనే అత్యాశతో నా మాయా ఫోన్ని ఇలా పోగొట్టుకున్నానే.